మన పెద్దలు ఈ శిక్షణ తరగతులకు సహకారాన్ని అందించినటువంటి మల్లికార్జున గారిని మన కొత్తగూడెం శాసనసభ సభ్యులు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావు గారిని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, మీ అందరూ కూడా దయచేసి నాకు మీ పార్టీలో సభ్యత్వం లేకపోయినా ఒక మాట చెప్పాలనే కోరికతో నేనే మైకడికి తీసుకున్నా. మేము మీ అధినాయకుడు సండల రాజేశ్వరరావు గారు పుట్టి పెరిగిన ప్రాంత గడ్డ మీద పుట్టినాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా మీ కమ్యూనిస్టు పార్టీ యొక్క ఉద్యమాలు శాఖని మేము కళ్ళతో చూసిన వ్యక్తులం. మేము కమ్యూనిస్టులం, కామ్రేడ్స్ అంటే కుదరదు. ఎందుకంటే ఉదాహరణ ఒకటే చూడండి, సాంబశివరావు చేశారా, షాబీర్ బాషా గారు చేశాడా, అక్కడున్న కమ్యూనిస్టు పార్టీలు చేసినాయా, ఆ కార్యకర్తలు కష్టపడ్డారా? ఖమ్మం జిల్లా మొత్తం ఉంటే మిగతా చోట్ల ఎక్కడా లేకుండా అక్కడ ఒకసాట పార్టీని గెలిపించుకోవటం అనేది కమ్యూనిస్టు పార్టీకి ఒక నిదర్శనం, కామ్రేడ్కి నిదర్శనం. ఇంకోటి ఏంటంటే, ఏ పొత్తు పెట్టుకున్న పార్టీ వ్యతిరేకించిన మున్సిపాలిటీల్లో అసెంబ్లీ కన్నా ప్రత్యేకత అయిన ఒక పాత్రని మీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సోదరులు చేశారంటే మేమే గెలిచినట్టుగా భావించాం. కాబట్టి పార్టీని నమ్మాలి. మేము మీ పార్టీలో లేము, కానీ పార్టీని నమ్మితే మనుగడ ఉండాలి. ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములమై రోజు బజార్ల మధ్య తిరిగి వీధుల మధ్య వారి యొక్క కలుసుకుని వారి యొక్క కలయికతో ప్రజల మన్నన పొంది ఎలక్షన్స్లో మనం తిరిగితే మన పార్టీకి 4 ఓట్లు వేసేట్టుగా ఉండాలని భావించే వ్యక్తులుగా నేను నా పార్టీకి అలా కృషి చేసుకుంటూ అదే మీకు కూడా చెప్తున్నానని ఈ 2 మాటలు చెప్పడానికి విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మల్లికార్జునరావు గారు జడ్పీటీసీ, ఎక్కడది మోపిదేవ్ అని నాగాలంక దగ్గర ఉంటుంది. దివిసేమే కానీ నాగాలంక దగ్గర కదా, జడ్పీటీసీ ఆయన. ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు, ఇక్కడే ఉంటాడు. అక్కడికి గెలుస్తున్నాడంటే ఇది ఫస్ట్ టైం కాదుగా, అంతకుముందు కూడా సెకండ్ టైం. అదే ఇక్కడ ఉండి అక్కడికి గెలవడం అంటే మా చిన్న విషయం కాదు. అట్లే మన దగ్గర పాల్వంచులో బుల్లయ్య గారు, రావి బుల్లయ్య గారు, ఆయన ఇక్కడ ఉండి ఆడికి సొసైటీ ఎప్పుడు ఏడే ఆ ఊర్లో వాళ్ళ సొసైటీ అధ్యక్షుడు ఆయన, కోఆపరేటివ్. సరే, అందువల్ల ఆయన ఏంటంటే ఆ ప్రాంతం చల్లపల్లి, ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడు మన చంద్రరాజరావు గారు, తర్వాత పేరుంది బాపనయ్య గారు, గుంటూరు బాపనయ్య గారు, ఇక చిత్రామయ్య గారు, చంద్రసారి జగన్నాథం గారు, తర్వాత ఇక మొత్తంలే ఆ ఏరియా ఒకప్పుడు అట్లా ఉండేది. సరే, అయినా కూడా అభిమానం అయితే జనాలకి ఉంది. మేము ఒకసారి ఆ ఊరు వద్దాం అనుకుంటున్నాం. మంగళాపురం వచ్చి ఆయన విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన. లేదు పెట్టలేదు, బెటర్గా పుట్టిన చోట చేయరుగా, పుట్టినవాడు రజబల్ గారు పుట్టిన చోట చేయరు, కొమరయ్య గారిని ఒక్కడే మేము చేస్తున్నాం అందరం. అట్లా ఉంది. సరే, వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ మీకు.